ఎవరు మాట్లాడదండి. మైక్ పోయిన పేపర్ పెట్టండి. అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, నా కుమార్తె చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా జిల్లా కార్యదర్శి మరణించిన విషయం. గత 3 నెలల్లో కూడా అపోలో డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ చనిపోయిందని అనేక పోరాటాలు చేశాం. ప్రజాప్రతినిధులు కూడా తెలుగుదేశం పార్టీ పరంగా స్పందించారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు కూడా మా ఇంటికి వచ్చి పరామర్శ తెలపడం జరిగింది. DDRC మీటింగ్లో కూడా ప్రజాప్రతినిధులు గౌరవనీయులు చిత్తూరు ఎమ్మెల్యే గారు కానీ, చిత్తూరు ఎంపీ గారు కానీ, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే గారు కానీ DDRC మీటింగ్లో నా కుమార్తె మరణం పట్ల అపోలో డాక్టర్ యొక్క నిర్లక్ష్యం పైన స్పందించారు. జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన తీవ్రంగా స్పందించినటువంటి ఫలితంగా ప్రభుత్వం కూడా స్పందించి అడిషనల్ చీఫ్ సెక్రటరీ కృష్ణమోహన్ గారు మెడికల్ అండ్ హెల్త్ ప్రత్యక్షంగా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి ఇక్కడ జరిగిన వాస్తవాలు కూడా ప్రభుత్వ నివేదిక ఇవ్వమని చెప్పడం, కృష్ణబాబు గారి దృష్టికి కూడా జరిగినటువంటి సంఘటన మొత్తం తీసుకెళ్ళినప్పుడు ఒక ప్రభుత్వ పరంగా ఎక్స్పర్ట్స్ కమిటీని, ఓయూ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ని ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా అధికారపూర్వకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి డాక్టర్ల యొక్క నిర్లక్ష్యాన్ని వెలుగులో తీసుకురావాలనే ఉద్దేశంపైన జరిగిన విషయాల్ని బయట పెట్టే ఉద్దేశమని వేసిందో, ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ అపోలో యాజమాన్యం యొక్క మేనేజ్మెంట్ కమిటీ అయింది, నాట్ ఎక్స్పర్ట్స్ కమిటీ. ఎక్స్పర్ట్స్ కమిటీ అనేది వేసినప్పుడు నిపుణులు, డాక్టర్లు జరిగిన తీరు, జరిగిన విషయాలపైన వాస్తవాలని స్పష్టంగా తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ 5 మంది డాక్టర్లు, జయరాధ, రవిప్రభు, మధుసూదన్, పద్మ, శశికాంత్, నాగరాజు, ఈ 6 మంది ప్రతినిధి బృందం మొత్తం కూడా మమ్మల్ని రమ్మడం, మాకు నోటీసులు ఇవ్వడం, మా కుటుంబం తరఫున కూడా మేము జరిగిన విషయాలు మొత్తం విత్ రికార్డర్గా ఎవిడెన్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా అపోలో డాక్టర్ని, ఫోరెనిక్స్ వాళ్ళని కూడా పిలిపించి విచారించారు. వాళ్ళు ఏమి ఇస్తారంటే, దీన్ని నేను తెలుగులో కూడా అనువదించి మీకు పంపిస్తున్నా, ఇంగ్లీష్ ఇచ్చారు, మీకు తెలుగులో కూడా డ్రాప్ చేసి మీకు ఇస్తున్నా. ఫైనల్గా ముగింపులో శ్రీదుర్గకు చెందిన ఈ విలక్షణమైన తలగాయం కేసు నిర్వహణలో ఆసుపత్రి అధికారులు అనేక విధానపరమైన లోపాలు కలిగి ఉన్నారు. డాక్టర్లు, అపోలో డాక్టర్లు ఆ హాస్పిటల్లో విధానపరమైనటువంటి అనేక లోపాలు ఉన్నాయి అంటారు. అయితే పిటిషన్ అంటే మేము ఆరోపించినట్టుగా ఆసుపత్రి యొక్క తీవ్ర వైద్య నిర్లక్ష్యం నిరూపించబడలేదు. ఎంత బ్యాలెన్స్ చేశారు చూసారా? అంటే అనేక తీవ్రమైనటువంటి అనేక విధాన లోపాలు ఉన్నాయంట విధానపరంగా హాస్పిటల్లో. డాక్టర్లు అనుభవ రాహిత్యం ఉందంట. డ్యూటీలో ఉన్న క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌమ్య పేషెంట్ యొక్క ముఖం మీద గాయాలు ఉన్నాయని, రాపిడి మాత్రమే కనకడు పడి ఉన్నాయని, ఇది అనుభవ రాహిత్యం. డాక్టర్ యొక్క ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఇది జరిగిందని ఇస్తాడు. అనేక విధానపరమైన లోపాలు ఉన్నాయంట హాస్పిటల్లో. ఆ డ్యూటీ డాక్టర్కు ఎక్స్పీరియన్స్ లేదంట. మరి ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ని ఎమర్జెన్సీలో, క్యాజువాలిటీలో ఏ ప్రాతిపదికన మీరు అపాయింట్ చేశారో అక్కడ డ్యూటీ వేశారు అని మాత్రం నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ డాక్టర్ లోపాలు ఉందంటున్నారు, అనుభవం లేదంటున్నారు, అక్కడ విధానపరంగా అనేక లోపాలు ఉంది అంటున్నారు. ఫైనల్గా ఏమంటున్నారంటే అంటే తీవ్రంగా లేదు అనేది మాత్రం అంటే బ్యాలెన్స్ చేయడం. అంటే అపోలో యాజమాన్యం ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ పైన నేను గతంలోనే చెప్పా,
ఒక ప్రజాప్రతినిధి ద్వారా అపోలో యాజమాన్యం నాతో రాయబేరాలు పెట్టారు, బేరసారాలు మాట్లాడారు, నేను తలొగ్గలేదు. అనేక మంది నా దగ్గర నా పైన ఒత్తిడి తీసుకొచ్చినా నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పాను, వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పాను. దానికి కట్టుబడి నేను చేస్తున్న పోరాటాన్ని కూడా ఆ డాక్టర్లు కూడా మనస్సాక్షి ఉంది కాబట్టి బ్యాలెన్స్గా డాక్టర్ నిర్లక్ష్యం ఉంది, విధానపరమైన లోపాలు ఉన్నాయి, అనుభవం లేని డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. అయినా పిటిషన్ యొక్క తండ్రి ఆరోపించినట్టుగా దీన్ని నిరూపించబడలేదు అంటారు. అంటే అపోలో యాజమాన్యం ఎన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసినా ప్రజాక్షేత్రంలో కానీ న్యాయస్థానంలో కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి నేను ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్లు నాకు వచ్చి 25 రోజులు అయినా కూడా మీ ముందుకు ఎందుకు తీసుకెళ్తుంటే, నేను న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాను. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు స్వీకరించింది నా రిట్ పిటిషన్ని. రిట్ పిటిషన్ నెంబర్ నిన్న 30 తారీఖున హైకోర్టులో దీనిపైన 15583/2025 రిట్ పిటిషన్ జస్టిస్ కిరణ్మయి కోర్టులో 30వ తేదీ దీనిపైన ఆర్గ్యుమెంట్ జరిగితే మొత్తం కూడా జస్టిస్ కిరణ్మయి గారు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి 15 రోజుల లోపల కౌంటర్ వేయమన్నారు. నేను ఇందులో ప్రతివాదులుగా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ మెడికల్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డెవలప్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, ద కమిషనర్ హెల్త్ అండ్ మెడికల్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చిత్తూరు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ తిరుపతి, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, అసిస్టెంట్ డిఎంఈ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ డిసిహెచ్, సూపరింటెండెంట్ మెడికల్ హాస్పిటల్, స్టేషన్ హౌస్ ఆఫీసర్ 2 టౌన్, అపోలో హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఫౌండేషన్, అపోలో ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ రీసెర్చ్ మెడికల్ సూపరింటెండెంట్ నరేష్ రెడ్డి, డాక్టర్ సౌమ్య 15 మందిని నేను ప్రతివాదులుగా చేర్చి హైకోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వానికి 15 రోజుల లోపల కౌంటర్ దాఖలు చేయమని చెప్పారు. అంటే అపోలో యాజమాన్యం విషయంలో, అపోలో హాస్పిటల్ విషయంలో హైకోర్టు జోక్యం కల్పించుకున్నది. న్యాయస్థానం ముందు వీళ్ళని మీరు అపోలో యాజమాన్యం ఈ ఎక్స్పర్ట్స్ కమిటీని మేనేజ్ చేసి బ్యాలెన్స్ రిపోర్ట్ ఇప్పించిన న్యాయస్థానం ముందు మీరు తప్పించుకోలేరు. కాబట్టి తప్పించుకోకూడదనే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఖచ్చితంగా హైకోర్టులో వీళ్ళందరినీ దోషులుగా నిలబెట్టబోతున్నాను. కాబట్టి ఏదైతే నా కుమార్తె మరణం ఇప్పటికీ నేను చెప్తున్నా అపోలో డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్లనే జరిగింది. గత 3 నెలలుగా నేను పోరాటం చేస్తున్నా. కొంతమంది ప్రత్యక్షంగా, కొంతమంది పరోక్షంగా ఇచ్చేసినప్పటికీ రాజకీయ పార్టీలు కదలిక లేదు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ, పేద ప్రజల పార్టీగా ఉన్న కమ్యూనిస్టులు, జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ, ఈ రాజకీయ పార్టీలు మొత్తం కూడా నోరు మెదపకుండా ఉండడానికి కారణం ఏంటంటే గతంలో ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నా. ఇది నా కుమార్తె మరణించింది, నాకు జరగాల్సిన నష్టం జరిగింది. ఈ అపోలో యాజమాన్యం వల్ల పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా నాశనం అవుతున్నారు. ఈ ప్రభుత్వం అపోలో యాజమాన్యానికి ఆ ప్రభుత్వ ఆసుపత్రి కట్టబెట్టడానికి కూడా అవకాశం ఉందేమోనని కూడా మేము దానిపై చేసినప్పుడు ప్రభుత్వం కూడా అపోలో హాస్పిటల్ పైన ఒక ఎంక్వైరీ కమిటీ కూడా పంపించారు. ఆ నివేదిక కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం కూడా దానిపైన చర్యలు తీసుకొని అపోలో యాజమాన్యం యొక్క లైసెన్స్ రద్దు చేస్తానని ఎదురు చూస్తున్నారు. కాబట్టి అపోలో యాజమాన్యం మీరు చేసేటువంటి మేనేజ్మెంట్లు, వ్యవస్థల్ని మేనేజ్ చేసినా, ఎన్ని రంగాలు మీరు వ్యవస్థలు మేనేజ్ చేసినా, శ్రీ దుర్గా తండ్రి షణ్ముఖం అనేటువంటి వ్యక్తి నిరంతరం మీ పైన పోరాటం చేస్తూనే ఉంటాడు. నా కుమార్తె మరణానికి కారకులైన మీరు దోషులుగా నిలబెట్టేంత వరకు రాజీ లేని పోరాటం చేస్తాను. అవసరమైతే హైకోర్టులో నాకు న్యాయం ఎదురు చూస్తున్నాం. హైకోర్టులో కూడా న్యాయం జరుపు, సుప్రీంకోర్టుకైనా వెళతానే తప్ప మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు మీరందరూ కూడా అపోలో హాస్పిటల్ నుండి, చెర నుండి ప్రభుత్వ ఆసుపత్రిని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. ఈ విషయంపై నిగ్గు తేల్చేంత వరకు ఎవరైతే ఈ మెడికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఉందో ఈ కమిటీ కూడా
హైకోర్టు న్యాయస్థానంలో సమాధానం చెప్పాల్సి ఉంది. విధానపరమైన లోపాలు ఉందంటారు, డాక్టర్ నెగ్లిజెన్సీ ఉందంటారు, అనుభవం లేదంటారు. ఫైనల్ గా వచ్చి రిపోర్ట్ లో మేము పెట్టిన పిటిషన్ లో ప్రూవ్ కాలేదంటారు. ఇది ఎక్కడ న్యాయం అంటే నాకు అర్థం కాని వ్యవహారం. ఏ చదువుకుని సామాన్యమైన ప్రజలు, ఒక సామాన్యమైన సగటు మనిషి ఈ రిపోర్టును చదివితే ఎంతటి అన్యాయం జరుగుతా ఉందో, అపోలో యాజమాన్యం ఈ వ్యవస్థను ఏ రకంగా మేనేజ్ చేస్తా ఉందో ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. నిగ్గు తేలుస్తాను. ప్రజాక్షేత్రంలో, కోర్టులో, న్యాయస్థానం ముందా వీళ్ళందరూ దోషులుగా నిలబెడతారని కూడా పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తారు.